లేదు, ఈరోజు నేను చెన్నై టు వైజాగ్ వెళ్తున్నాను. టైం వచ్చేసరికి 5:20 అయింది. నాకు 6 o'clockకి బస్ కోసం వెయిట్ చేస్తున్నాను బస్ స్టాప్లో. టైం ఇంకా 10 minutes ఉంది. ఎప్పుడు వస్తుందో తెలియదు బస్సు. అందులో గ్యాప్లో ఒక టీ తాగాను. టీ తాగేసి మళ్ళీ బస్ కోసం కూర్చొని వెయిట్ చేస్తున్నాను. ప్రతి బస్సు వస్తుంది కాబట్టి నా బస్సు మాత్రం ఇంకా రాలేదు. యాక్చువల్లీ ఈసారి వేరే లగేజ్ కూడా 2 bags ఉన్నాయి. టైం అయింది 5:50కి నా బస్సు కరెక్ట్గా. వెయిటింగ్ 6:25. 5:50కి బస్ అయితే 6:25 అయింది. ఇంకా బస్ రాలేదు. కాల్ చేస్తే కాల్ అటెండ్ చేయట్లేదు ఎవరు. కాల్ చేసినా కూడా అటెండ్ చేసి వస్తాం సార్ అని చెప్తున్నారు కానీ ఇంకా రాలేదు. చాలా టెన్షన్ అంటే చాలా ఇరిటేషన్ ఉంది. టెన్షన్ కూడా కాదు, నాకు చాలా ఇరిటేషన్. ఫైనల్లీ బస్ ఇప్పుడు వచ్చింది, ఎక్కాను. ఫ్రెండ్స్ బస్ ఓకే గుడ్ అని చెప్పొచ్చు. కాకపోతే టైం రెస్ట్. చాలా దరిద్రమైన ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. ఇందులో వేరే మళ్ళీ బస్సు మార్పించారు. అది మార్పించి ఇది మూడో బస్సు తెలుసా. ఆల్రెడీ ఇంతకుముందు ఒక బస్సు మారాను, మళ్ళీ ఇంకోటి మార్చారు. ఏదో చెప్తే అడిగితే ఏదో ప్రాబ్లం, బస్సు ట్రబుల్ ఇచ్చింది అది ఇదని సొల్లు చెప్తున్నారు. 9:54 అయింది. ఇప్పుడు నేను ఎక్కడున్నానంటే నెల్లూరు. 9:54కి నెల్లూరులో ఉన్నానంటే నేను వైజాగ్ వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. నేను 5:50కి ఎక్కితేనే దిగేది ఒక 8:30 అవుతుంది. ఇప్పుడు 9:50 10 o'clock నెల్లూరు అంటే నేను వెళ్ళేలోపు మళ్ళీ 10 అవుతుందో 11 అవుతుందో తెలియదు. చూడండి ఫ్రెండ్స్, లొకేషన్ చూడండి, నా లైవ్ లొకేషన్ నెల్లూరు. 10 o'clock నెల్లూరు. టైం చూడండి 11:12 డిన్నర్ బ్రేక్. 11:12కి ఎవడైనా వద్దు, 11:12కి డిన్నర్ బ్రేక్ ఇస్తారా? ఫైనల్లీ మేకప్ అయ్యాను. టైం వచ్చేసరికి 6 అయింది. 6 o'clock. ఇది వచ్చేసరికి రాజమండ్రికి వచ్చేసాను. రాజమండ్రి దాటగానే బ్రేక్ కోసం ఆపారు. అలా బ్రష్ చేసుకొని టీ తాగేసి వెళ్ళాలి. మళ్ళీ రీస్టార్ట్. ఎందుకే అసలు ఆంధ్ర అంటేనే నేచర్ లవ్ కోసమే టూర్ వేయాలనిపిస్తుంది. అలాంటి ఒక నేచరు. మీరు ఎప్పుడైనా ఇలా ట్రావెల్ చేశారా? విండో సైడ్ కూర్చొని పడుకొని ఇలా నేచర్ని చూస్తూ ట్రావెల్ చేస్తూ సాంగ్స్ వింటూ అంతా ఓకే, కానీ ఈ ఇరిటేషన్ మాత్రం అస్సలు ఇంతవరకు తగ్గలేదండి. ఎందుకంటే టైం 7-8 అవుతుంది. నేను కరెక్ట్గా 5:30కి బస్సు ఎక్కి ఉంటే నేను ఈ పాటికి వైజాగ్లో ఉండేసి నా వర్క్ ఆన్ టైం చూసుకునేవాడిని తెలుసా. ఇంకా 1 hour జర్నీ చేయాలి. పరమ దరిద్రం. ఇంతకీ ట్రావెల్స్ పేరు చెప్పలేదు కదా, కావేరీ ట్రావెల్స్, వెమ్మూరి కావేరీ ట్రావెల్స్. వన్ ఆఫ్ ద వరస్ట్ సర్వీస్ అని చెప్పొచ్చు. లాస్ట్ టైం కూడా సేమ్ ట్రావెల్స్ ఎక్కాను. సేమ్ ఇదే సిచ్యువేషను. హైదరాబాద్ టు చెన్నై మళ్ళీ ఇలానే సేమ్ సిచ్యువేషన్. ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకోసారి అస్సలు ఎక్కను బస్సు. అంటే బస్సు కాదు, ఈ వేమూరి కావేరీ ట్రావెల్స్ అస్సలు ఎక్కనంటే ఎక్కను. దరిద్రమైన ఎక్స్పీరియన్స్. జస్ట్ నేను ఇప్పుడే దిగాను. టైం చూడండి 10:20. ఇప్పుడే ర్యాపిడో బుక్ చేశాను. ర్యాపిడో రావడానికి 10 to 15 minutes. చాలా ఎండగా ఉంది, ఉడకపోతా, ఫ్రెష్ అవ్వలేదు. ఎర్లీగా బ్రష్ చేశాను వేరే. చాలా ఆకలిగా ఉంది. టైం చూడండి 10:44కి నేను ఆటో ఎక్కాను. ర్యాపిడో ఇప్పుడు బుక్ చేశాను 10:20 minutes. ఈ టైమింగ్ అయితే అస్సలు బాగాలేదు. బయలుదేరేటప్పుడు అసలు ఏమేమో చూస్తామని ఏంటో తెలియదు. అయ్యో. ఫైనల్గా ఫ్రెష్ అయ్యాను, వెళ్తున్నాను నా వర్క్కి. ఇప్పుడే కొంచెం చాలా కూల్గా రిలాక్స్ మూడ్లో ఉన్నా. ఓకే బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయస్.